హాయ్ అండి. ఊర్లో ఉన్న ఇంత పెద్ద ఇల్లు ఒకే ఒక్క రోజులో అంతా డీప్ క్లీన్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందండి. నా వల్ల అయితే కాలేదనమాట. ఇల్లంతా ఎలా క్లీన్ చేశాము అనేది ఇవాల్టి వీడియోలో ఉంటుంది. అంతేకాకుండా ఊర్లో విశేషాలు, అత్తయ్యతో ముచ్చట్లు, అంతేకాకుండా అత్తయ్య చేతి కమ్మనైన రోటి పచ్చడి ఇవాల్టి వీడియోలో ఉంటుంది. మా ఊర్లో పల్లెటూరు విశేషాలు ఎలా ఉంటాయనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఊరికెళ్ళాలని చెప్పేసి ఇదిగోండి నంద్యాలలో ఉన్న ఇంట్లో అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇలా అలంకరించేసి పూజ చేశానండి. మీకు చాలా సార్లు కూడా చెప్పాను. ఇలా పూజ రూమ్ కొంచెం రెనోవేషన్ చేయిస్తున్నామనేసి. నాకైతే కొంచెం ఐడియా ఉంది కానండి ఎలా అయితే బావుంటుంది. పూజ రూమ్ రెనోవేషన్ అంటే మనము దేవుడి పటాలను అన్నీ మనం తయారు చేయించుకుంటాము. ఎలా ఉంటే బావుంటుందా అనేసి కొంచెం ఐడియా ఉంది. మీరు కూడా ఏదన్నా ఐడియాస్ ఉంటే నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. దాన్ని బట్టేసి పూజా రూమ్ తయారు చేయించుకుందాము. నేనైతే కిటికీ ఉంది కదండీ! విండో పూజా రూమ్‌లో ఆ విండో క్లోజ్ చేసి పెద్దది వెంకటేశ్వర స్వామి పటము తయారు చేయించుకుందాము. ఒకటి తంజావూరు పెయింటింగ్‌లో. తర్వాత చిన్న చిన్నవన్నీ కూడా తంజావూరు పెయింటింగ్‌లో తీసుకుందాము అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కిటికీ ఉంది కదా! ఆ కిటికీ క్లోజ్ అవుతే ఎలా ఉంటుంది అనుకుంటున్నానండి. అక్కడైతే పెద్దది వెంకటేశ్వర స్వామి పటం వస్తుంది కదా అనుకుంటున్నాను. దానిపైన చిన్న కిటికీ అనేది కూడా ఉందండి. అదొక్కటే కదనమాట. పైన ఎలాగో చిన్న కిటికీ ఉంది. దానికి గ్లాస్ అనేది క్లోజ్ చేసామనమాట. ఆ గ్లాస్ ఓపెన్ చేసేసి ఆ కిటికీ యూజ్ చేస్తూ ఈ కింద ఉన్న కిటికీ క్లోజ్ చేస్తే బావుంటుందా అనేసి ఒక ఐడియా ఉందండి. మీకేదైనా ఐడియా ఉంటే కంపల్సరీగా కామెంట్‌లో షేర్ చేయండి. ఊరికైతే పూజ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత బయలుదేరామండి. ఎంత తొందరగా బయలుదేరదాం అనుకున్నా ఊరికనేసరికి ఇంట్లో పనులు అవి ఇవి చక్కదిద్దుకునేసి బయలుదేరేసరికి 11:30 పైనే అవుతుందండి. ఊరికెళ్ళేసరికి నార్మల్‌గానే 1, 1:30 అలా అవుతుందనమాట. నంద్యాల నుంచి మా ఊరికి 2 గంటలు అలా జర్నీ టైం పడుతుంది. కానీ ఈసారి ఇంకా లేట్ అయిందండి. మైదుకూరు రూట్‌లోనే ఎక్కువగా వెళ్తుంటాము. ఇలా గిద్దలూరు రూట్ ఏమవుతుందంటే ఘాట్ రోడ్ కదా! అని కొంచెం భయంగా ఉంటుందని చెప్పేసి నాకు ముక్కు గిద్దలూరు రూట్ కాకుండా మైదుకూరు రూట్‌లోనే వెళ్తుంటాం గానీ, ఈసారి ఏమైందంటే అండి మైదుకూరు రూట్‌లో రోడ్లు చేస్తున్నారనమాట. కొంచెం పెద్దగా చేస్తున్నారు. అందుకనేసి ఇబ్బందయ్యి దగ్గర దగ్గర ఇంకొక అర్ధగంట పైనే లేట్ అయింది. ఇక్కడ అమ్ము, బాబు చూడండి. బాబు కారెక్కిన వెంటనే ఇలా పడుకున్నాడు. హాయ్ చెప్తున్నాడు. చాలా రోజులైందండి ఊరికెళ్ళక. అత్తయ్య అప్పుడప్పుడు వచ్చేవారనమాట. ఎప్పుడైనా అత్తయ్యనే వచ్చేవారు. కానీ మేము వెళ్ళి ఇల్లంతా డీప్ క్లీన్ చేయాలి. మీకు తెలిసే ఉంటుంది గదండీ! మాకు సంవత్సరీకం చేయాలనమాట. మామయ్యకి అందుకనేసి 11 నెల వచ్చింది. ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసి పూజ చేసుకోవాలి అనేసి బయలుదేరామండి. మైదుకూరులో కొంచెం ఆగి ఇదిగోండి మసాలా మజ్జిగ చాలా కమ్మగా ఉంటాయండి మైదుకూరులో. ఎండలకాలం గదండీ! అందుకనేసి అందరం ఇక్కడ మైదుకూరులో మజ్జిగ తాగి స్టార్ట్ అవుతున్నాము. మైదుకూరులో ఉండే వాళ్ళకి ఎంతమందికి మసాలా మజ్జిగ అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత ఊరికి వెళ్ళే దారిలోనే మధ్యలో ఇదిగోండి ఇక్కడ చేమంతి పూలు అందుంటే చేమంతి పూలు అలా తీసుకున్నానండి. తెల్ల చేమంతులు, పసుపచ్చ చేమంతులు చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి. రూ. 50 అంటండి పావు కేజీ. అదే నంద్యాలలో మా ఇంటి దగ్గరికి వస్తుండే వాళ్ళ దగ్గర తీసుకుంటే గనుక పావు కేజీ రూ. 80 అంటారు గానీ సరిగ్గా చేతి నిండా కూడా పెట్టరండి. ఇంత బాగున్నాయి కదా! ఊరికెళ్ళేటప్పుడు నంద్యాలకు వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకెళ్ళాలి అని చెప్పేసి మా వారితో మాట్లాడుతున్నాననమాట. ఇప్పుడు ఊరికెళ్ళేసి ఇల్లంతా ఫస్ట్ ఇవాళనే డీప్ క్లీన్ అయిపోవాలండి. ఎందుకంటే మళ్ళీ అంటే ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు వీడియో. నిన్నటి వీడియో అండి. మళ్ళీ రేపు ఇవాళ శుక్రవారం కదండీ! శుక్రవారం రోజు మనం ఇల్లంతా ఏం క్లీన్ చేయం గనక గురువారం రోజే ఇల్లంతా డీప్ క్లీన్ అయిపోవాలి. ఉదయాన్నే మనుషులు మాట్లాడినాం గనక వాళ్ళొచ్చేసి ఆల్మోస్ట్‌గా నేను వెళ్ళేసరికే ఇల్లంతా చుట్టూతా బూజు పైన అంతా క్లీన్ చేశారు. తర్వాత ఆ షోకేస్‌లన్నీ చూడండి. ఇంట్లో షోకేస్‌లన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేస్తారులే అని చెప్పేసి ఉదయాన్నే మాట్లాడాము. ఉదయాన్నే వాళ్ళొచ్చి క్లీన్ చేస్తుంటారు. ఎర్లీగా వెళ్దాం అనుకున్నా నాకెలాగో వీలవ్వదని చెప్పేసి వాళ్ళైతే చేస్తుంటారు కదా! అని కొంచెము నిదానంగానే ఆలోచన అనేది ఉందండి. ఎందుకంటే నేను టెన్షన్ పడ్డాననుకో పైగా నాకు కొంచెం హెల్త్ అలా నీరసంగా అలా ఉంటుంది గనక నేనైతే ఎక్కువ క్లీనింగ్ పని పెట్టుకోలేదండి. ఎందుకంటే ఇల్లంతా నంద్యాలలో ఇల్లంతా వారం రోజులు టైం పట్టిందనమాట క్లీన్ చేయడానికి. తర్వాత ఎందుకంటే ఈ సంవత్సరం రోజులు మేము ఎలాంటి ఇల్లు డీప్ క్లీన్ కానీ లేకుంటే కబోర్డ్స్ సర్దడం కానీ అలా ఏం చేయలేదు గనుక ఎక్కువగా డస్ట్ పట్టి అలా ఉందండి. ఆ ఇల్లైనా, ఈ ఇల్లైనా. అందుకనేసే మనుషులు మాట్లాడుకునేసి క్లీన్ చేపిద్దాము అని చెప్పేసి ఇదిగోండి ఊరికైతే వచ్చాము. అత్తయ్య చూడండి కొంచెం ఎండల వల్లనో ఏమో తగ్గినట్టుగా అలా ఉన్నారు. ఆల్రెడీ ఇదిగోండి కబోర్డ్స్ అన్నీ క్లీనింగ్ స్టార్ట్ చేశారనమాట. ఇంత పెద్ద ఇల్లును ఒక్క రోజులో క్లీన్ చేయడం అంటే చాలా కష్టమండి. అందుకనేసి పైన కబోర్డ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఏం సామాన్లంది ఏం లేవు గనుక వాళ్ళని నీట్‌గా తుడిచేయమని చెప్పాను. కింద బట్టలంది ఉన్నాయి కదండీ! ఆ కబోర్డ్స్ అయితే నేను క్లీన్ చేస్తానని చెప్పాను. తర్వాత ఏసీ క్లీన్ చేయాలి. ఆల్రెడీ నేను వచ్చేసరికి ఆ ఇల్లంతా బూజంతా తీసేశారండి. తర్వాత పైన పెంట్ హౌస్ ఉంది కదండీ! ఆ రూమ్‌ను కూడా నీట్‌గా బెడ్‌రూమ్ అంతా నీట్‌గా తుడిచేసి పెట్టేశారు. కిచెన్ ఉంది. తర్వాత ఈ చుట్టూతా సోఫాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా సోఫాలు అలాగనే షోకేస్‌లున్నాయి. అవన్నీ కూడా నీట్‌గా తుడవాలి. మెయిన్‌గా కిచెన్ అండి. కిచెన్ ఎక్కువగా జిడ్డు పట్టింది. పైన కబోర్డ్స్ అన్నీ కూడా నీట్‌గా కబోర్డ్‌లో ఉన్న సామాన్లన్నీ తీవాలి.
పాత సామాన్లు ఎక్కువగా ఉంటాయి చూడండి. పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ సరవాలు అంటాం చూడండి. అవన్నీ గూడా ఉన్నాయి దాంట్లో కబోర్డ్‌లలో. అవన్నీ తీసి మళ్ళీ నీట్‌గా సర్దేసేయాలి. డీప్ క్లీన్ అంటే తోమడం అంటూ ఏం లేదండి. మేము వాడుకునే వస్తువులు మాత్రం తోమిస్తున్నాను. మిగతావన్నీ నీట్‌గానే ఉంటాయి గదా! కబోర్డ్‌లలో అని చెప్పేసి అవి పక్కకు దించి తర్వాత నీట్‌గా కబోర్డ్స్ తుడిచిన తర్వాత మళ్ళీ పైన పెట్టేయాలి. ఇక్కడ అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య అనేసి అత్తయ్యతో మాట్లాడుతూ ఉన్నానండి. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదమ్మా! నీరసంగా అలా ఉంది. పైగా ఇప్పుడు మళ్ళీ అత్తయ్య వక్కాకు నేర్చుకుందండి. ఇంతకుముందు ఎప్పుడో ఆకు అని తినేదనమాట. ఒక్క ఆకు కట్ల పొడి అంటుంటారు కదా! తినేది. ఎట్నో చాక్లెట్‌లు అలాగనే కొంచెం చింతపండు అవి ఉంటాయి కదండీ! లాలీపాప్ టైప్‌వి అలా ఇచ్చేసి కొంచెం మరిపిచ్చాము. కానీ మళ్ళీ అలవాటు చేసుకుంది. ఏంది అత్తయ్య అంటే, "ఏమోలేమ్మా అలవాటయిపోయిందంటే" సరేలే మళ్ళీ హాస్పిటల్‌లో డాక్టర్ దగ్గర వెళ్లి చూపిస్తే తనేమో అనుకుంటుందిలే అని చెప్పేసి అత్తయ్యతో మాట్లాడుతూ ఇంక కర్టెన్‌లందు ఎక్కువగా ఉన్నాయండి. తర్వాత బెడ్‌షీట్లున్నాయి, దివాన్స్ కవర్లున్నాయి. చాలా రోజులైంది కదా! అన్నీ ఒకటేసారి వాషింగ్ మిషన్‌లో వేయాలంటే టైం పడుతుందని చెప్పేసి ఫస్ట్ ఎక్కడికక్కడ ఇదిగోండి కిటికీల కర్టెన్‌లు తీసేసి వాషింగ్ మిషన్‌లో వేద్దామనేసి తీశానండి. ఎప్పుడైనా గానీ ఇలా కర్టెన్‌లందు వాషింగ్ మిషన్‌లో వేసేటప్పుడు ఇదిగోండి ఇలా నాట్ వేసామనుకోండి ముడి లెక్క కర్టెన్‌లకి ఇక్కడ హ్యాంగింగ్‌కి వచ్చుంటాయి కదండీ! అవనేది ఆహ్, పగిలిపోకుండా ఉంటాయండి. ఇదొక చిన్నపాటి టిప్ అనమాట. ప్రతి ఒక్క కర్టెన్‌కి ఇలా ముడి లెక్క వేస్తే గనుక నీట్‌గా ఉంటుందండి. లేకుంటే ఏమవుతది అంటే అక్కడ హోల్స్ టైప్ అలా వచ్చాయి కదండీ! అవన్నీ పగిలిపోయినట్టుగా అయితాయన్నమాట. విరిగిపోయినట్టు లేకుంటే చీలిపోయినట్టు అలా అయితాయన్నమాట. అలా కాకుండా ఉండాలంటే ఇది బెస్ట్ టిప్ అండి. పైగా వాషింగ్ మిషన్ అనేది చిన్నదండి. 7 కేజెస్‌దనమాట. ఎక్కువ బట్టలు గూడా పట్టవు గదా! పైగా ఎక్కువ కిటికీలున్నాయి. దగ్గర దగ్గర 5 కిటికీలున్నాయి. ఒక్కొక్క కిటికీకి 3 కర్టెన్లున్నాయండి. మీరేమైనా కర్టెన్స్ అయితే చాలా బాగున్నాయి. తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మా ఇంటీరియర్ డిజైన్ బట్టేసి, కలర్ కాంబినేషన్ బట్టేసి నేను కర్టెన్స్ అనేది తీసుకున్నాను. ఇంగ తర్వాత ఇంగ వాషింగ్ మిషన్‌లోకి నేను యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుందండి. పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్. ఇంతకుముందయితే 5 లీటర్స్ క్యాన్ వచ్చేది కదండీ! ఇప్పుడు 5 లీటర్స్ క్యాన్‌తో పాటు 2 లీటర్ల పౌచ్ కూడా వచ్చిందండి. ఆల్రెడీ నేను నంద్యాల ఇంటికి తీసుకున్నాను, వాడుతున్నాను. ఎంత బావుందంటే అండి, ఇలా 2 లీటర్ పౌచ్ కావాలంటే 2 లీటర్ పౌచ్ తీసుకోవచ్చు. లేకుంటే ఇలా 5 లీటర్ల క్యాన్ కావాలంటే 5 లీటర్ల క్యాన్ తీసుకోవచ్చండి. నేను నంద్యాల ఇంటికి 2 తీసుకున్నాను. ఇక్కడ కూడా 2 తీసుకొచ్చానండి. లైట్‌గా కొంచెము లైమ్ స్మెల్ వస్తుంటుంది. బట్టలైతే చాలా నీట్‌గా వాష్ అయిపోతాయండి. మనకు పౌచ్ అయితే బెస్ట్ కదండీ! క్యాన్ అయితే గనుక బాటిల్‌లో పోసుకోవాలి అలా వాడకుండా ఇలా పౌచ్‌తో అయినా మనం యూజ్ చేయొచ్చు. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధర కూడా తక్కువగా మనము ఇలా కర్టెన్‌లనే గాకుండా, బెడ్‌షీట్‌లనే గాకుండా వైట్ క్లాత్స్ అయితే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. నేను ఎప్పటినుంచో ఇదే యూజ్ చేస్తున్నాను గనుక ఇక్కడ గూడా అదే యూజ్ చేస్తుంటే కొంచెం ఉంటే ఎలాగో మళ్ళీ కావాల్సొస్తుంది. పైగా ఇప్పుడు బట్టలు ఎక్కువగా ఉన్నాయి కదా! అని చెప్పేసి ఇలా 5 లీటర్స్ క్యాన్‌తో పాటు 2 లీటర్స్ పౌచ్ కూడా తెప్పించానండి. ఏ బట్టలైనా గానీ చాలా నీట్‌గా వాష్ అయిపోతాయండి. ఈవెన్ ఫుట్ మ్యాట్స్, మన డోర్ మ్యాట్స్ ఉంటాయి చూడండి. ఎంత మాసినటివైనా గూడా అవి గూడా నీట్‌గా వాష్ అయిపోతాయండి. ఇలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనే కాకుండా, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనే కాకుండా, చేత్తో గూడా బట్టలు మనం నీట్‌గా వాష్ చేయొచ్చండి ఈ లిక్విడ్‌తో. నేను ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా యూజ్‌ఫుల్ అయిందని చెప్పేసి, అలాగనే ఇప్పుడు ఇలా పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ 2 లీటర్ల పౌచ్ వచ్చిందని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. ఎంత చిక్కగా ఉందంటే అండి, మనము కొంచెం వేసినా చాలండి. నురుగు ఎంత బాగా వస్తుందో వాషింగ్ మిషన్‌లో వేసాక గూడా మీతో షేర్ చేస్తాను. లైట్‌గా కొంచెం లైమ్ స్మెల్ అనేది ఉందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్టలనేది మనం ఎక్కువగా ఆరేస్తూ బట్టలు ఉతుకుతుంటే ఏమవుతాయి కొంచెం ఒక్కొక్కసారి గట్టిగా అవుతుంటాయి కదండీ బట్టలు. అలా కాకుండా ఎన్ని రోజుల నుంచి నేను వాడుతున్నాను చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మనం ఎక్స్‌ట్రాగా మనం కంఫర్ట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా మెయిన్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మనకు చాలా తక్కువ ధరతో కూడా వస్తుందనమాట. బయట పెద్ద పెద్ద బ్రాండ్స్‌తో పోల్చుకుంటే అంతకంటే మంచిగా బెస్ట్‌గా బట్టలనేది నీట్‌గా వాష్ చేస్తుంది. పైగా మనకు ధర తక్కువతో వస్తుంది. ఆరాంగా మనం ఎన్నో మంత్స్ యూజ్ చేయొచ్చండి. ఇక్కడ ఊర్లో అయితే మాత్రం దగ్గర దగ్గర 3, 4 నెలలొస్తుంది. అదే మాకు నంద్యాలలో అయితే గనుక 2 నెలలు పైనే వస్తుందండి. ఇది చూడండి కర్టెన్స్ ఎంత నీట్‌గా వాష్ అయిపోయాయో. ఇలా లైట్ కలర్ క్లాత్స్ అయినా, ఇలా డార్క్ కలర్ క్లాత్స్ అయినా, బెడ్‌షీట్‌లైనా ఏవైనా చాలా నీట్‌గా వాష్ అయిపోతాయండి. ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయితే ఇంగ ఆరేసాను గదండీ! సెకండ్ బ్యాచ్‌కి గూడా కర్టెన్స్ అన్నీ వేశాను. ఇది చూడండి ఎంత నురుగొస్తుందో. కొంచెమే లిక్విడ్ డిటర్జెంట్ వేసినా గూడా చాలా ఎక్కువ వేసినంతగా మనకు బట్టలు నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. అంత బాగా యూజ్ అవుతుందనమాట పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్. 5 లీటర్ల క్యాన్ కావాలంటే 5 లీటర్ల క్యాన్ తీసుకోండి. లేదు అనుకుంటే ఇలా ఒక్కసారి 2 లీటర్ల పౌచ్ తీసుకునేసి మీరు యూజ్ చేశాక కావాలంటే 5 లీటర్ల క్యాన్ అనేది తెప్పించుకొని యూజ్ చేయండి. ఒక్కసారి మీరు యూజ్ చేస్తే మీకు తెలుస్తుందనమాట. అంత బాగా యూజ్ అవుతుంది పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్. మీరెలా తీసుకోవాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూడండి. ఇంగ బట్టలు ఎన్నున్నాయంటే అండి బెడ్‌షీట్లున్నాయి. తర్వాత ఇంగా దివాన్ సెట్స్ ఉన్నాయి. తర్వాత సోఫా కవర్లున్నాయి. ఇంకొక బ్యాచ్ కర్టన్స్ ఉన్నాయి. చాలా అలాగనే ఉన్నాయండి. దగ్గర దగ్గర 2 నెలలు అవుతున్నాయేమో.
బెడ్‌షీట్‌లందు మార్చక, అలాగనే కర్టన్స్ మార్చక గూడా చాలా రోజులయింది. అందుకనేసి డ్యూయెట్ మోడ్ పెట్టేశాను. టైం పడుతుంది కదండీ! ఇదిగోండి ఇలా ఒక టబ్బు మళ్ళా ఎక్స్‌ట్రాగా కొన్ని బట్టలు అలా ఉన్నాయన్నమాట. ఎలాగో గంటన్నర అలా టైం పడుతుంది. బయట ఆరేసేదానికి గూడా ప్లేస్ ఉండాలి కదండీ! కనీసం ఒక 2 బ్యాచ్‌లన్నా ఇవాళేసి మళ్ళా మిగతావన్నీ రేపు వేయొచ్చు కదా! అనేసి పక్కన తీసి పెట్టేశాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ మొత్తం ఫాల్ సీలింగ్ అంతా గూడా వాళ్ళు దుమ్ము దులిపేశారు. అదేనండి బూజు తీశారు. ఇంకా షోకేస్‌లున్నాయన్నమాట క్లీన్ చేయాల్సినేటివి. తర్వాత ఇక్కడ ఎదురుగుంది కదండీ షోకేస్. అలాగనే టీవీ యూనిట్ అదంతా గూడా ఇంగా క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ కిచెన్ ఉంది కదండీ! కిచెన్‌లో కబోర్డ్స్ తర్వాత అక్కడ లైట్లు అందున్నాయి కదా! అవన్నీ గూడా నీట్‌గా తుడిపిస్తున్నానండి. ఈ ఇంట్లో చిమ్నీ లేదు కదండీ! అందుకని కొంచెం ఎక్కువగా జిడ్డు పట్టేయండి. నేనొచ్చినప్పుడల్లా కొంచెం స్ప్రే చేసేసి నీట్‌గా తుడుస్తూ ఉంటాను కానండి. నేను రాక కూడా దగ్గర దగ్గర చాలా రోజులయింది. పైగా డీప్ క్లీన్ చేయక చాలా రోజులయింది కదా! అని చెప్పేసి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందనమాట. ఇంగ ఇల్లంతా క్లీన్ చేసేదానికి మామయ్యని చూస్తూ అప్పుడే 11 నెలలయిందా మామయ్య అని మామయ్యని తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుందండి. కానీ చేయాల్సిన కార్యాలన్నీ చేయాలి. మామయ్య ఎక్కడున్న మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తాడు అని అనుకుంటూ మామయ్యని చూస్తూ నేను, మా వారు, పిల్లలు చాలా మిస్ అవుతున్నామండి. ఇంట్లో పెద్ద దిక్కు లేకుంటే మనకెలా ఉంటుందా అనేది మాకిప్పుడు బాగా తెలిసొచ్చిందనమాట. ఏదొచ్చినా చిన్న విషయం గానీ, పెద్ద విషయం గానీ మామయ్యతో మాట్లాడుతూ, మామయ్య సలహా తీసుకొనేసి చేసేవాళ్ళము. నేనైనా ఏది నాకు బాధ అనిపించినా, సంతోషం అనిపించినా ఊరికొచ్చినప్పుడల్లా ఉదయాన్నే అత్తయ్య కాఫీ తాగే అలవాటు అంతగా లేదనమాట. ఉదయాన్నే నేను, మామయ్య కూర్చొని కాఫీ తాగుతూ, నంద్యాలలో ఉన్న విశేషాలన్నీ గూడా మామయ్యతో చెప్తూ, ఇలా మామయ్య, అలా మామయ్య అని మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఊరికొస్తే గనుక ఇలా హ్మ్, డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే మామయ్య చూస్తున్నట్టే అనిపిస్తది. దివాన్‌ని చూస్తే గనుక మామయ్య ఆడ అలా దివాన్ మీద కూర్చుంటే నేను కింద కూర్చొని కాఫీ తాగేవాళ్ళం కదా! అప్పుడప్పుడు వీడియోస్ కూడా అప్పుడు షేర్ చేసేదాన్ని చూడండి. అవన్నీ గుర్తొస్తూ మామయ్యని తలుచుకొని రోజంటూ ఉండదండి. కానీ ఎక్కడున్న మామయ్య మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తాడు అని అనుకుంటూ, ఇంక మేము చేయాల్సిన కార్యాలన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ చేయాలి. నిన్నైతే ఇల్లంతా డీప్ క్లీన్ అయితే చేసేసామండి. పూజ రూమ్ ఒక్కటి నేను ఇవాళ శుక్రవారం గనక, శుక్రవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. శనివారం రోజు పూజ రూమ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసి, కొబ్బరికాయ కొట్టేసి పూజని స్టార్ట్ చేసుకోవాలండి. నిన్న ఎక్కువగా పని ఉండింది కదా! పైగా ఇప్పుడు మళ్ళీ పని ఉంది కదా! అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏం చేయలేదు. మా ఊర్లో బ్రేక్‌ఫాస్ట్ చాలా బావుంటుందండి. దోస అని చేస్తుంటారనమాట. హోటల్‌లో దోస ధర తక్కువ, టేస్ట్ ఎక్కువ అనేసి దోస, ఇడ్లీ, పూరి అవేంటివో తెప్పించారు మా వారు. ఇదిగోండి ఈ యూనిట్ ఒక్కటి ఉందండి క్లీన్ చేసేది. ఎందుకంటే ఇవి గాజువి అందున్నాయి గదా! అందులో అనేసి నేనే క్లీన్ చేయొచ్చు కదా! అనేసి వాళ్ళతో అయితే మాత్రం క్రాకరీ యూనిట్ ఏం క్లీన్ చేపియలేదు. తర్వాత హెడ్ బాత్ చేసి ఫస్ట్ అయితే పూజ గదంతా చూస్తున్నానండి. ఇంకా ఇవాళ శుక్రవారం గనక పూజ రూమ్ అంటూ ఏం క్లీన్ చేయట్లేదండి. ఓన్లీ పూజా సామాన్లన్నీ ఎక్కువగా ఉన్నాయి కదండీ! రేపు శనివారం రోజు అన్నీ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకునేసి, తర్వాత పూజ చేయాలంటే కొంచెం లేట్ అవుతుందని జెప్పేసి ఫస్ట్ పూజ సామాన్లన్నీ క్లీన్ చేద్దామనేసి తీస్తున్నానండి. దగ్గర దగ్గర ఇంట్లో పూజ చేయక సంవత్సరం అయిందండి. మామయ్యకు బాలేక ముందు నుంచి కూడా పూజ అనేది చేయలేదనమాట. మామయ్య చనిపోయేసి 11 నెలలొచ్చింది కదండీ! అందుకని మరీ ఎక్కువ డస్ట్ పట్టలేదు గానండి, పూజ సామాగ్రి కొంచెం నల్లగా అయినట్టుగా అలా ఉన్నాయండి. ఈ ఇంట్లో అంటూ మామ చనిపోయిన దగ్గర నుంచి దీపం గూడా వెలిగిలేదండి. అక్కడ మా నంద్యాలలో ఇంట్లో మాత్రము ఊరికే దీపారాధన చేసేదాన్నండి. అంతేగాని అర్చనలు గానీ, అభిషేకాలు గానీ, లేకుంటే విగ్రహాలను నీట్‌గా క్లీన్ చేయడం కానీ అలా ఏం చేయలేదండి. దేవుడి పటాలనొక్కటి వారానికోసారి లేకుంటే 2 వారాలకోసారి అలా తుడిచేసి మనము వెలిగించే దీపారాధనలుంటాయి చూడండి దీపాలను మాత్రం నీట్‌గా శుభ్రం చేసి, ఒత్తులు వేసి పూజ అనేది చేసేదాన్ని. ఫస్ట్ ఇక్కడ రేపు శనివారం రోజు ఇంట్లో పూజ చేసేసి, నైవేద్యంగా బియ్యం పాయసం గానీ, ఏదైనా నైవేద్యం సమర్పించేసి, కొబ్బరికాయ కొట్టినామనుకోండి, అక్కడికి అయిపోయినట్లు లెక్కంట. మళ్ళీ నంద్యాలకు వెళ్ళేసి నంద్యాలలో ఇల్లంతా ఆల్రెడీ డీప్ క్లీన్ చేశాను గానీ, పూజ రూమ్ ఒక్కటి మాత్రం డీప్ క్లీన్ అంటూ ఏం చేయలేదండి. డైలీ ఎలా ఉందో అలాగనే ఉందనమాట. పూజ గదంతా అక్కడ గూడా నీట్‌గా డీప్ క్లీన్ చేసి, శుభ్రం చేసి, దేవుడి పటాలతో పాటు అమ్మవారి అభిషేకం చేసుకోవాలండి. అమ్మవారికి అభిషేకం చేసి, తర్వాత అక్కడ గూడా కలశం ఏర్పాటు చేసుకోవాలండి. దగ్గర దగ్గర 11 నెలలయిందనమాట కలశం ఏర్పాటు చేయక. కలశం తీసేసి ఇప్పుడు ఇక్కడంటే కలశం అంటూ ఏమి ఏర్పాటు చేయట్లేదండి. ఇక్కడ ఫస్ట్ నుంచి గూడా కలశం లేదనమాట. ఎందుకంటే అత్తయ్యకి ఇబ్బందవుతుంది. అత్తయ్య ఎప్పటినుంచో 3 గంటలకే తెల్లవారుజామున లేసి పూజ చేసే అత్తయ్య ఇప్పుడు ఓపిక తగ్గిందండి తనకంటూ. నార్మల్‌గా ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలంటే చేస్తుంది గానీ, వారం వారము కలశం ఏర్పాటు చేస్తే వారం వారం పూజ చేయాల్సుంటుంది. కలశం మార్చాల్సుంటుంది కదండీ! తన చేతయితే అదంతా కాదని చెప్పేసి ఇక్కడైతే కలశం ఏం పెట్టలేదండి. నంద్యాలలో ఈ శనివారం రోజు ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత వచ్చే శనివారం నుంచి నంద్యాలలో కలశం ఏర్పాటు చేసుకునేసి ప్రతి వారం వారం చేసుకునే పూజలన్నీ స్టార్ట్ చేస్తానండి. ఈ పూజా సామాగ్రి అంతా చూడండి
చూడండి అన్నీ నీట్‌గా ఉన్నటివేనమాట. ఇవన్నీ తోమిపెట్టినటివే. కానీ ఇప్పుడు సంవత్సరీకం కదండీ! అందుకనేసి తోమినేటివి, నీట్‌గా ఉండేటివి, తర్వాత జిడ్డు పట్టినటివి అన్నీ కూడా అన్నీ కలిపి ఒకటేసారి తోమేస్తున్నానండి. అన్నీ తోమేసాను. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకునేసి తుడుస్తున్నానండి. ఎంత జిడ్డు పట్టిన ఇతర సామానయినా గానండి, పీతాంబరి అలాగనే విమ్ లిక్విడ్ వేసుకునేసి క్లీన్ చేసామనుకోండి తళతళా మెరుస్తూ వస్తాయండి. పైగా తొందరగా కూడా నల్లగవనమాట. ఈ కాలం కొద్దీ స్ప్రేలందొచ్చాయి చూడండి. 1 మినిట్‌లో అన్నీ నీట్‌గా తళతళా మెరిసేటట్టు అవుతాయని చెప్పేసి చాలా రకాలవి నేను యూజ్ చేశానండి. ఎక్కువ ధర పెట్టి కూడా తీసుకొనేసి యూజ్ చేశాను గానీ అవన్నీ వేస్ట్ అండి. విమ్ లిక్విడ్ అలాగనే పీతాంబరి బెస్ట్ అండి. ఇక్కడ అత్తయ్యతో మాట్లాడుతూ ఇవాళైతే మామిడికాయలొచ్చింటే మామిడికాయలు తీసుకుందండి అత్తయ్య. రోటి పచ్చడి చేస్తానమ్మా అంటే, అత్తయ్య చాలా కమ్మగా వంటలు చేస్తదండి. ఈ మధ్య కొంచెం ఎందుకో తను డల్ అయిపోయిందండి. నంద్యాలలో ఉండమంటే ఉండదు. ఊర్లోనే ఉంటానంటది. ఊర్లో ఉంటే సరిగ్గా తిండి తినదు. చెప్తే వినదు. మాకైతే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద ఇల్లు ఇక్కడైతే. అక్కడొచ్చి ఉంటే ఇక్కడ ఇల్లు ఎట్లా అనిపిస్తది. ఏమన్నా కానీ చూడాలండి. అత్తయ్య మా దగ్గర ఉండమంటే ఉండదు. ఎందుకంటే ఎక్కువగా మావయ్యతోనే గడిపిన రోజులు ఇక్కడే ఉన్నాయి గనుక ఊర్లో. వారం 10 రోజులు నంద్యాలలో ఉండేసరికి ఊరెళ్తా, ఊరెళ్తా అంటది. ఏం చేసేదేముంది అత్తయ్య ఉండొచ్చు గదా! ఏం నీకేం తక్కువ అంటే, నాకేం తక్కువని కాదు గానమ్మా, ఆడజినని నేను చేసేదేముంది వండుకొని తినేదే గదా! అంత మాత్రం చేసుకోకుంటే నేను ఇంగా తగ్గిపోతాను అనేటట్టు అంటది. కొంచెం మనిషి తెల్లాడుతూ ఉంటది గదా! తన ఆరోగ్యం బావుంటుంది కదా! అని చెప్పేసి మేము కూడా అలాగనే ఆలోచన చేస్తున్నాము. ఈ మధ్య ఎండ్లకాలం అనేనేమో కొంచెం తగ్గినట్టుగా ఉంది గానీ, ఇది చూడండి పైట కొంగు ముడి వేసుకున్నవి ఏంది అత్తయ్య అని నేను అడిగితే, అమ్మ గూడా అడుగుతూ ఉంటే అక్కడ ఒక్కాక అని చెప్పేసి చెప్తుందండి. మళ్ళీ అలవాటు చేసుకున్నావు నువ్వు చెప్తే వినవు కదా! అనేసి అమ్మ ఇక్కడ అరుస్తూ ఉంది. ఏమోలే పెద్దవాళ్ళు కదా! మళ్ళీ ఒకసారి హాస్పిటల్‌లో చూపించి డాక్టర్‌తో చెప్పిస్తే తనేమో అనుకుంటదిలే అని చెప్పేసి ఇంక ఇదిగోండి మామిడికాయలు వచ్చుంటే తీసుకుందంట. ఇంక నేను మామిడికాయ రోటి పచ్చడి చేస్తానులే అమ్మ అని చెప్తే, అమ్మో అన్నీ ఈ మామిడికాయలన్నీ నీట్‌గా కట్ చేసి ఇచ్చిందండి. ఇదిగోండి అత్తయ్య రోటి పచ్చడి నూరుతుంది. కమ్మగా చేస్తదండి అత్తయ్య. ఎక్కువ మసాలాలు వేయకున్నా, ఎక్కువ నూనె వేయకున్నా, పెద్దవాళ్ళ చేతి అమృతం లెక్క ఉంటాయంటే వంటలు ఇదేనేమోనండి. మనము వేస్తాము అవే మసాలాలు, అవే కారం పొడి, అవే వేసినా గానీ ఒక్కోసారి నాకంటే అత్తయ్య ఇంకా బ్రహ్మాండంగా చేస్తుందని నేను గర్వంగా చెప్పుకోగలనండి. మటికాయ తాలింపు చేసిందండి. మేమొచ్చేసరికి అత్తయ్య ఎంత కమ్మగా ఉన్నిందంటే అండి, ఇంక నేను పప్పు గూడా వేసుకొని తినలేదనమాట. ఓన్లీ మట్టికాయ తాలింపుతోనే అన్నం తిన్నాను. అంత కమ్మగా చేస్తుంది. మా పిల్లలకు కూడా మా అత్తయ్య చేతి వంటలంటే అంత చాలా ఇష్టమండి. కొంచెం పచ్చి కొబ్బరి ఎక్కువేసి, కొన్ని వెల్లుల్లి ఎక్కువేసి, తగినంత మోయినంగా ఎంత కారం పొడి పడతది పులుపుకు దాన్ని బట్టేసి పచ్చడైతే అమృతం లెక్క నూరిందండి. ఇంగ అత్తయ్య పచ్చడి నూరేసరికి ఇక్కడ నేను చూడండి పూజా సామాగ్రి అంతా నీట్‌గా తుడిచిపెట్టాను. పెద్ద పెద్ద దీపాలన్నీ ఇదిగోండి ఒక స్టోరేజ్ బాక్స్‌లో, తర్వాత ఇంగ ఎక్స్‌ట్రా చిన్న చిన్న దీపాలన్నీ ఇంకో స్టోరేజ్ బాక్స్‌లో, రేపు పూజకు సంబంధించివన్నీ అలా ట్రేలో పెట్టేసానండి. ఇంకా ఇప్పుడైతే పూజ గదినంటూ ఏం క్లీన్ చేయట్లేదండి. శుక్రవారం కదా! అందుకని రేపు శనివారం ఎలాగో పూజ చేయాలి కనుక ఇంగ పూజ గదంతా రేపు క్లీన్ చేయొచ్చు కదా! అనేసి అలాగనే ఉంచేసానండి. ఇంగ పూజ గదిలో హ్యాంగింగ్ అన్నీ ఆర్గనైజర్‌లన్నీ పెట్టాను కదండీ! పూజ గదంతా నీట్‌గా అందంగా కనిపించేదానికి అవైతే మాత్రం ఇదిగోండి కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి నానబెట్టేసాను. ఇలా చిన్న చిన్నవి ఏవన్నా ఉండేటివన్నీ ఇవాళ శుక్రవారమైనా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి, రేపు ఉదయాన్నే పూజ చేసేదానికి ఈజీగా ఉంటుంది కదా! అని చెప్పేసి అందుకనే బ్రాస్ పూజ ఐటెమ్స్ అన్నీ గూడా నీట్‌గా శుభ్రం చేసి పక్కన పెట్టేసాను. ఇవన్నీ గూడా కొంచెం సేపు నానిన తర్వాత ఇవి గూడా నీట్‌గా శుభ్రం చేసి పక్కన పెట్టేసాను లోపల. అత్తయ్య అయితే మామిడికాయ పచ్చడి గూడా నూరిందండి. ఎంత కమ్మగా ఉండిందో! అసలుకి తాలింపు వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇంగైతే నేను తాలింపు వేసేసాను. ఇవన్నీ గూడా నీట్‌గా వాష్ చేసేసాను చూడండి. ఇవి చాలా అందంగా ఉంటుంటాయండి. ఆర్గనైజర్‌గా మనం పూజ గది చిన్నగా ఉన్నా గూడా మంచిగా నీట్‌గా అందంగా అలంకరించాలి అన్నప్పుడు ఇలాంటివి బెస్ట్ అండి. మీరేమైనా తీసుకోవాలంటే వాటి లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంగా అత్త చేతి వంట మామిడికాయ రోటి పచ్చడి. కలర్ కొంచెం తక్కువగా ఉందంటే కొంచెం కారం పొడి అనేది పాత కారం పొడండి. తెల్లగా ఉందనమాట. ఇంగ నేనైతే తాలింపు పెట్టేసాను. చాలా కమ్మగా ఉందండి. ఇంగ పప్పు చేశాను నేను. రైస్ కుక్కర్‌లో అన్నం పెట్టేసాను. ఇంగ ఇదిగోండి ఇక్కడ ఈ క్రాకరీ యూనిట్ ఒక్కటి మిగిలిపోయిందండి. ఇంగ ఇప్పటికిప్పుడు ఈ క్రాకరీ యూనిట్ క్లీన్ చేయాలంటే నా వల్ల కాదండి. అందుకనేసి ఇంగ సాయంత్రంగా అలా క్లీన్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంగ ఫస్ట్ అయితే పప్పు కుక్కర్‌కి వేయాలి. అత్తయ్య అలా పడుకొని ఉన్నారు. అదండి నిన్నటి నుంచి ఇవాల్టి వరకు ఈ పల్లెటూరులో ఉన్న మా పెద్ద ఇంటి డీప్ క్లీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. అంతేకాకుండా అత్తయ్య చేతి కమ్మనైన రోటి పచ్చడి మీతో షేర్ చేశాను. వీడియో అయితే మీ అందరికీ యూస్‌ఫుల్ అయి ఉంటుంది. అలాగే నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్‌లో. ఇలాగే మంచి మంచి యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.